జై శ్రీమన్నారాయణ. జయ జయ శ్రీమన్నారాయణ. మీ ఫణిపంతులు. మనకు రేపు మార్చ్ 3వ తేదీ 2026 మంగళవారం రోజున చంద్రగ్రహణం ఉందండి. రాహుగ్రస్త చంద్రగ్రహణము. మరి ఈ యొక్క చంద్రగ్రహణం వల్ల కలిగేటువంటి లాభాలు, నష్టాలు, మరియు ఆ రోజు నాడే హోలీ పండుగ. మరి ఇటు పండగ జరుపుకోవాలా, అటు గ్రహణాన్ని పాటించుకోవాలా? ముఖ్యంగా నా యొక్క వీడియోలు చూస్తున్నటువంటి ఈ యొక్క వీడియోను చూస్తున్నటువంటి వారెవరైనా కూడా నా యొక్క ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తూ మీ యొక్క స్నేహితులకు, బంధువులకు నా యొక్క వీడియోని షేర్ చేయండి. ఇక విషయంలోకి వచ్చినట్లయితే, మరి అదే రోజు పండగ, అదే రోజు గ్రహణము. మరి ఈ రెండు మనకు లాభం చేస్తున్నాయా, నష్టం చేస్తున్నాయా అన్నట్లయితే, ముందుగా ఈ యొక్క పండగ సమయం దేవాలయాలు ఏ టైంకి మూసివేస్తున్నారు ఇది తెలుసుకోవాలి. ముందుగా మనకు మీ ఉన్నటువంటి ప్రాంతాలు ఎక్కడైనా సరే అండి, ఉదయం 10 గంటల వరకే దేవాలయాలు తెరిచి ఉండి ఆ తర్వాత మూసివేయడం జరుగుతుంది. మనము ఈ యొక్క హోలీని 11:30 వరకే ఆచరించుకొని 12 లోపు ముగించుకోవాలండి. ఆ లోపే మనము భోజనం అనేది కూడా చేసుకోవాలి. మరి గ్రహణం అనేది మనకు ఏ సమయం నుంచి ఎప్పటి వరకు ఉంటుంది అనేది చూసుకున్నట్లయితే, మనకు మధ్యాహ్నం 3:19 నుండి మొదలుకొని సాయంత్రము 6:46 వరకు ఈ యొక్క గ్రహణం అనేది ఉంటుంది. మరి మధ్య ఆ సమయం ఏదైతే ఉంటుందో మొత్తము కూడా 3:27 ఆ సమయమునందు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, ఆరోగ్యరీత్యా బాగలేనటువంటి వారు ఇలాంటి నియమాలు, నిష్టల్ని పాటించుకోవాలి అన్నట్లయితే, గర్భిణీ స్త్రీలు, ఒంటరిగా ఉండేటువంటి మహిళలు అయితే, ఎవరైతే భార్యాభర్తలు వేరుగా ఉండి ఎక్కడైనా దూరంగా మీరు ఏదైనా ఉద్యోగమో లేదా మీ యొక్క భర్తతో హైదరాబాదు లేదా ఏదైనా మీ బ్రతుకు తెరువు కోసం వెళ్ళినటువంటి ప్రదేశంలో ఒంటిగా ఉన్నట్లయితే, ఖచ్చితంగా మీ యొక్క తల్లిగారిని లేదా అత్తగారిని ఎవరినైనా సరే ఒక పెద్దల్ని పిలుచుకొని ఆ రోజు మటుకు సహాయార్థం మీ వద్ద ఉంచుకోవాలండి. వారు చెప్పిన విధంగా మీరు నడుచుకోవాలి. ఇకపోతే గర్భిణీ స్త్రీలు ఆ రోజున గ్రహణ సందర్భంలో వారు ఉదయం నుంచి, అంటే పొద్దున్నే స్నానాధికారాలు చేసుకున్న తర్వాత పొద్దున్నే భోజనం చేసుకొని మధ్యాహ్నం లోపు, అంటే 12 గంటల లోపే భోజనం చేసుకొని ఆ తర్వాత మీకు కనుక ఆకలి వేస్తే ద్రవ పదార్థం అంటే జ్యూసులు లాంటివి మాత్రమే తాగండి. ఘన పదార్థాన్ని తీసుకోకండి. దానివల్ల కడుపులో ఉన్నటువంటి శిశువుకి ఇబ్బంది జరుగుతుంది. ఇకపోతే మరి గర్భిణీ స్త్రీలు వంటలు చేయవచ్చునా, బయటికి వెళ్ళవచ్చునా, ఏ విధంగా ఉండాలి, పడుకోవచ్చునా? చాలా మందికి ఆలోచన, గ్రహణ సందర్భంలో పడుకుంటే అయిపోతుంది కదా అని చెప్పేసి. అలా చేయకూడదండి. ఖచ్చితంగా మీరు దైవారాధన, మీ ఇష్టదైవాన్ని ఎవరైతే ఉంటారో వారిని మనసులో తలుచుకోండి, వాళ్ళని కొలుస్తూ ఉండండి. అంతేకాకుండా కొంతమంది ఏం చేస్తారు అంటే, కాళ్ళు చేతుల్ని ఈ విధంగా ముడుచుకొని కుర్చీల్లో కూర్చోవడం జరుగుతుంది, సోఫాల్లో కూర్చోవడం జరుగుతుంది, లేదా బెడ్ పైన అదే విధంగా కాళ్ళు చేతులు దగ్గరికి మలుచుకొని పడుకోవడం జరుగుతుంది. అలా పడుకోవద్దండి. దానివల్ల కడుపులో ఉన్నటువంటి శిశువుకి ఖచ్చితంగా ఇబ్బంది జరుగుతుంది. ఇకపోతే మరి మీకు దురద వేసే సమయంలో, ఒకవేళ మీ యొక్క ఆ యొక్క కడుపు ఏదైతే ఉంటుందో దానిపైన దురద వేసిన సమయంలో మీరు ఒక కర్చీఫ్ మాదిరిగా లేదా ఒక టవల్ తీసుకొని రాపిడి చేయండి. గోర్లతో మాత్రం ఖచ్చితంగా కడుపు పైన గీరినట్లయితే అది లోపల ఉన్నటువంటి శిశువుపై ప్రభావం చూపుతుంది. తల రాయకండి. అదే మాదిరిగా గోర్లు కొరకకండి. మీ ఇంట్లో ఏదైనా కూరగాయలు కోయాలి అనుకున్నట్లయితే ఆ యొక్క కత్తిని పెద్దలకు ఇచ్చేసి వాళ్ళతోనే ఆ రోజు మటుకు కూరగాయల్ని కట్ చేయించుకోండి. సొరకాయ లాంటి పదార్థాన్ని అసలే ముట్టకండి. దోసకాయల్ని కట్ చేయకండి. ఈ విధంగా కొన్ని కూరగాయలు ఉంటాయి. అంతేకాకుండా ఆ రోజు మటుకు మీ పెద్దలతో వంట చేయించుకొని తినంటే చాలా శ్రేష్టము. ఇకపోతే ఇంట్లో నుంచి గర్భిణీ స్త్రీ ఆ రోజు ప్రయాణం చేయవచ్చునా? అయితే ఎప్పుడైతే పౌర్ణమి, అమావాస్య, చతుర్దశి, పౌర్ణమి, తెల్లారి పాడ్యమి, ఈ 3 రోజుల సమయము కూడా గర్భిణీ స్త్రీలకు పనికిరాదండి. అమావాస్య సమయంలోనైనా, పౌర్ణమి సమయంలోనైనా వీళ్ళు
ఈ 3 తిథులందు ఊరు ప్రయాణాలు కానీ బయటికి వెళ్ళడం అనేది మాత్రం చేయకండి. దానివల్ల కడుపులో ఉన్నటువంటి శిశువుకి ఇబ్బంది జరుగుతుంది. అనుభవం మీద చెబుతున్నాను. అంతేకాకుండా మరి ఈ యొక్క గ్రహణ సందర్భంలో మీకు గనక ఆకలి వేసినట్లయితే ఏదైనా ద్రవ పదార్థాన్ని పుచ్చుకోండి, దైవనామాన్ని వినండి, పలకండి, ఆచరించి ఆ యొక్క శిశువు వినే మాదిరిగా మీ ఇంట్లో టీవీలో విష్ణు సహస్రనామ పారాయణమే కానీ ఏదైనా సరే అండి, దైవానికి సంబంధించినటువంటి ఆరాధన ఆ యొక్క నామాన్ని పెట్టుకొని విన్నట్లయితే దానికి కలిగే శుభ ఫలితం మీకు మీ యొక్క శిశువుకి మంచి లాభాన్ని చేకూరుస్తుంది. ఇక ఆ తర్వాత మనం చేయాల్సినటువంటి పని ఏమనగా అంటే, ఈ యొక్క గ్రహణమైన తర్వాత ఇల్లును శుద్ధి చేసుకోవాలి. గోపంచకము మరియు పసుపు నీళ్లతో ఇల్లుని శుద్ధి చేసుకున్న తర్వాత మీ ఇంట్లో ఉన్నటువంటి ఆ యొక్క ఫోటోలు కానీ విగ్రహాలు కానీ వాటిని శుద్ధి చేసుకోండి వీలును బట్టేసి. ఆ తర్వాత దైవారాధన చేసుకొని దీపం అక్కడ పప్పు బెల్లము లేదా ఏదైనా పండో ఫలమో నివేదన చేయండి. ఇల్లు మొత్తము కూడా ధూపం వేసుకోండి. తెల్లారి నిద్ర మేలుకొని మళ్ళీ మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయం కనుక ఉన్నట్లయితే ఈ యొక్క చంద్రగ్రహణము ప్రభావము ముఖ్యంగా సింహరాశి వారికి, ఈ సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో అందులో మఖ, ఉబ్బ, ఉత్తర నక్షత్రాలు, ఈ 3 నక్షత్రాలు ఏవైతే ఉంటాయో ఈ మఖ నక్షత్రంలో 4 పాదాలు, ఉబ్బ నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తర నక్షత్రంలో మొదటి పాదం, ఈ యొక్క పాదాల వారీగా సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ప్రభావం చూపిస్తుంది. దాని ద్వారా వారికి కొన్ని ఇబ్బందులు అనేవి జరుగుతాయి. వాటి నుంచి బయటపడేటందుకు మార్గం తెల్లారే నిద్ర మేలుకొని స్నానాధికారాలు చేసుకొని మీకు దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహ దేవాలయానికి వెళ్ళి చంద్రుడి యొక్క ప్రతిబింబం వెండిలో దొరుకుతుందండి. మీకు దగ్గరలో ఉన్నటువంటి జ్యువెలరీ షాప్లో లేదా మీకు దగ్గరలో ఉన్నటువంటి కంసలి వారి దగ్గరికి వెళితే చంద్రబింబాన్ని, అదేవిధంగా రాహుకి సంబంధించి ఒక సర్పము ఏదైతే ఉంటుందో సర్పరూప బింబాన్ని మీరు వడ్లు, అదే మాదిరిగా మినుములు, వీటిల్లో సేరుంబావు వడ్లు, సేరుంబావు మినుములు, దీంట్లో తెల్లటి వస్త్రము, ఎర్రటి వస్త్రము వీటిల్లో పెట్టేసి మీరు నవగ్రహ దేవాలయానికి వెళ్ళి అక్కడ నవగ్రహాలకు ప్రదక్షిణం చేసుకొని అందులో చంద్రుడికి ఈ యొక్క రాహుకి ఆత్మ ప్రదక్షిణం చేసుకొని మీ యొక్క గోత్రనామాలతో అక్కడ ఉన్నటువంటి దేవాలయ అర్చకుల్ని పిలిపించుకొని అక్కడ వాటిని దానం ఇచ్చేయండి. తద్వారా దాని యొక్క ఫలితం మీకు లభిస్తుంది. ఆ యొక్క గ్రహణ దోషం అనేది దాని నుంచి విముక్తి పొందడం జరుగుతుంది. ఈ విధంగా చేయండి. ఇకపోతే గ్రహణ సందర్భంలో ఈ యొక్క సింహరాశే కాకుండా 12 రాశుల వారు ఎవరైతే ఉంటారో ఈ యొక్క భూమిపై ఉన్నటువంటి సమస్త కోటి జీవాలకన్నిటికీ కూడా గ్రహణం అనేది ఏర్పడింది అన్నట్లయితే అది చెడు ప్రభావము. దాని ద్వారా ప్రతి ఒక్కదానికి ఆటంకాలు, ఇబ్బందులు రకరకాలవన్నీ కూడా ఏర్పడతాయి. కావున గ్రహణం విడిచిన తర్వాత ఎవరే కానీ స్నానం చేసుకోండి, మీ ఇష్టదైవాన్ని వేడుకోండి. తెల్లారి మాత్రం మీకు దగ్గరలో ఉన్న నవగ్రహ దేవాలయానికి వెళ్ళి ఆ యొక్క నవగ్రహాలను వేడుకొని అక్కడ మీకు వీలును బట్టేసి నవధాన్యాలు ఏవైతే ఉంటాయో అన్నీ కాసిన్ని అయినా పర్వాలేదు తీసుకొని వెళ్ళేసి అక్కడ ఉన్న అర్చకుల్ని కలుసుకొని అక్కడ మీరు మీ యొక్క గోత్రనామాలతో మీ యొక్క నక్షత్రంతో అర్చన చేయించుకోండి. చేయించినట్లయితే మంచి శుభ ఫలితం దక్కుతుంది. అయితే చాలామంది ఈ యొక్క యూట్యూబుల్లో వీడియోలు చూస్తున్నారండి. యూట్యూబుల్లో చాలా మటుకు మీ దగ్గరలో ఉన్నటువంటి అయ్యవార్లే కానీ పురోహితులే కానీ ఎవరైతే ఉంటారో వారిని మొత్తం కూడా మీరు మర్చిపోతున్నారు. దయచేసి గమనించండి. మీకు దగ్గరలో ఉన్నటువంటి వారిని సంప్రదించినట్లయితే ఎక్కువ వివరం తెలుస్తుంది. దాని ద్వారా మీరు ఏమేం చేయాలనేది వివరం కనుక్కున్న తర్వాత చేసుకుంటే బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క యూట్యూబ్ ద్వారా వీడియోలు చూసుకొని దీని నుంచే ఇక అయిపోయింది మేము తెలుసుకున్నాంలే అనుకుంటే చాలా తప్పండి. కేవలం ఈ యొక్క యూట్యూబ్లో ఒక అవగాహన మాత్రమేనండి. అందరూ కూడా గమనించండి. ఇది కేవలం ఒక అవగాహన. మీకు దగ్గరలో ఉన్నటువంటి అయ్యవార్లు ఎవరైతే ఉంటారో వారి నుంచి తెలుసుకున్న విషయానికి యూట్యూబ్ ద్వారా తెలుసుకున్న విషయానికి చాలా తేడా జరుగుతుంది, వ్యత్యాసం ఉంటుంది. కావున
యూట్యూబుల్లో రకరకాల వీడియోలు పెడతారు. వామ్మో ఈ నక్షత్రానికి ఏమో అయిపోతుందట, ఈ రాశి వారికి ఏమో అయిపోతుందట, ఇది చేయకపోతే ఇదైతుందట అని చెప్పేసి రకరకాల వీడియోలు ఉంటున్నాయి. వాటన్నిటిని చూసి మీరు భయాందోళన చెంది ఇబ్బందులు పడకండి, ఇబ్బందుల పాలు కాకండి. దయచేసి నేను లోకంలో జరుగుతున్నదే ప్రస్తుతం నేను పూర్వకాలంగా మా తాత ముత్తాతల నుంచి, మా తండ్రుల నుంచి ఏ విధంగా అయితే ఈ యొక్క ఆనవాయితీ వస్తుందో అది మాత్రమే నేను తెలుపుతున్నాను. పంచాంగంలో ఉన్నది మాత్రమే తెలుసుకోవాలి. లేనివి కల్పించి చెప్పినవి మీరు నమ్మకండి. వాటి నుంచి ఇబ్బంది పడి అనవసరంగా ఖర్చుల పాలై ఇబ్బందుల పాలై పోకండి. దయచేసి నా వీడియో చూస్తున్న వారందరూ కూడా నా యొక్క ఛానల్ని సపోర్ట్ చేయండి. అందరికి కూడా జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ.